అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రభుత్వ హాస్టళ్లలో వసతులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని, అందులో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి అధ్వానమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై చొరవ చూపి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇందులో ముఖ్యంగా ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున చూడొచ్చు విజువల్స్లో కూడా. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు వేలాది మంది ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. హెడ్ క్వార్టర్ అయినటువంటి ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి ఈ కరువు ప్రాంతంలో విద్యార్థులు చదువుకోవాలంటే ఇక్కడ హాస్టల్లే ప్రధానం. గతంలో చాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక వసతులు ఉన్నటువంటి పరిస్థితి, కాకపోతే ఇప్పుడు పూర్తిగా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీటిని వెంటనే పునరుద్ధరణ చేయాలి. హాస్టల్లో ఏదైతే ఉన్నో వసతులను ఏర్పాటు చేసే క్రమంలో భాగంగా ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించాలి. ఇంతవరకు స్పందించలేదంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు కూడా భారీ ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు ఏం చెప్తారో వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మనతో విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు? ఏంటండి మీ ప్రధాన డిమాండ్? ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా డిమాండ్స్ ఏమంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో దాదాపుగా 6 నెలలుగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు కూడా విడుదల చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వెంటనే కూడా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలియజేశాం. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2017, 18, 19 సంవత్సరాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. అయిన తర్వాత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెందిన జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం మంత్రి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉద్యోగాల పాదయాత్రలో నారా లోకేష్ గారు కూడా జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినటువంటి పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా తెలియజేస్తాను. లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం, చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏంటి ఈరోజు ముఖ్యంగా కలెక్టరేట్ వద్ద ఇంత భారీ ఎత్తున విద్యార్థులతో నిరసన కార్యక్రమాన్ని చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలనేసి, అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్న బిల్డింగ్లు, హాస్టళ్ళన్నీ మరమ్మతులు కొత్తగా నిర్మించాలనేసి, అదేవిధంగా మధ్యాహ్న భోజనం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని కొనసాగించాలనేసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. అదేవిధంగా మొన్నటి రోజున జూలై 20 నుంచి 30 తేదీ వరకు అక్కడే హాస్టల్లో ఉండి హాస్టల్ విద్యార్థుల సమస్యలు తెలుసుకొని అక్కడే విద్యార్థుల దగ్గర ఉండి భోజనం చేసి అక్కడ విద్యార్థుల దగ్గర బస చేయడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థులు మాకు చెప్పడం ఏమంటే, అన్న మాకు సరైన భోజనం పెట్టడం లేదు, సరైన మెనూ ప్రకారం మాకు భోజనం పెట్టడం లేదు, సరైన త్రాగునీటి లేదు, మాకు సరైన బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు అని చాలామంది విద్యార్థులు మాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆ శిథిలా వ్యవస్థలో ఉన్న హాస్టళ్ళన్నీ మరమ్మతులు కొత్తగా కట్టించాలనేసి, అదేవిధంగా పీజీ విద్యార్థులకు జియో నెంబర్ 77 రద్దు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కొనసాగించాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. మధ్యాహ్న భోజన పథకం ఉండేది, ఎప్పుడు క్యాన్సిల్ అయింది? ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సీఎం హయాంలో ఈ మధ్యాహ్న భోజనం కొనసాగించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ మధ్యాహ్న భోజనాన్ని తీసేశారు. కానీ మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒకటే తెలియజేస్తున్నాం, విద్యార్థులు ఎక్కడో గ్రామాల నుంచి వస్తున్నారు, ఆ విద్యార్థులు మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడతారు. కావున మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ఒకటే తెలియజేస్తున్నాం, మధ్యాహ్న భోజనం పథకాన్ని కొనసాగించాలని తెలియజేస్తున్నాం. భారీ ఎత్తున అనంతపురం కలెక్టరేట్ వద్ద చూడొచ్చు, భారీ ఎత్తున స్టూడెంట్స్ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఏఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు? ఏంటి మీ ప్రధాన డిమాండ్? ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు దాదాపు 8 నెలల నుంచి మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. పేద మధ్యతరగతి చదివిన విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ఏఎస్ఎఫ్ పోరాటం ఆగాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల హామీల్లో భాగంగా జియో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వేలాది మంది విద్యార్థులు సమస్యలు ఉన్నాయో రోడ్లపైకి వచ్చారు. పేద మధ్యతరగతి విద్యార్థులు కనీసం ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు వాళ్ళ కృత్యాలు తీర్చుకోవడానికి బయటకి చెట్లలోకో పుట్లలోకో పోల్చున్న పరిస్థితి ఈ అనంతపురం జిల్లాలో నెలకొంది. తక్షణమే ఏదైతే ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఆ సమస్యలు పరిష్కరించేందుకు మా పోరాటం ఆగాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.
ముఖ్యంగా ఏదైతే ఉందో కాస్మెటిక్స్ కావచ్చు మధ్యాహ్న భోజనం పథకం కావచ్చు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఆగిపోయాయి? ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 2017లో ప్రారంభమైనటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం 2019 వరకు కొనసాగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకు జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని తొలగించారు. మరి తక్షణమే జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద అయితే మాత్రం చూడవచ్చు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా మొత్తం మీద కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా మధ్యాహ్న భోజనం కావచ్చు, కాస్మెటిక్ బిల్లులు కావచ్చు, మొత్తం ఏమాత్రం చెల్లించట్లేదు ఇటువంటి పరిస్థితులు. ఎందుకంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో ఇక్కడ విద్యార్థులు హాస్టళ్ల మీద ఆధారపడి చదువుకుంటుంటారు. ఇటువంటి పరిస్థితులను వారికి ఆదుకునే దిశగా ముఖ్యంగా లోకేష్ కూడా పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దీన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకొని, లేదంటే ఏదైతే ఉందో అసెంబ్లీ ముట్టడికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి ఏఎస్ఎఫ్ఐ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనేడు, RTV, అనంతపురం.